నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశం చమురు మీద ఆధారపడి జీవిస్తూ ఉన్న దేశమని అందరికీ తెలిసిన విషయమే. రాబోయే రోజుల్లో చమురుకు డిమాండ్ తగ్గుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ చమురుయేతర ఆదాయాలు, చమురు కాకుండా ఇతర ఆదాయాలు ఏవైతే ఉండో ఆ యొక్క ఆదాయాలను అన్వేషిస్తూ ఉంది. ఇందులో భాగంగా కువైట్ దేశం సమాచార మంత్రిత్వ శాఖ సంబంధిత అధికారుల సమన్వయంతో కువైట్ దేశంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి కొత్త ముసాయిదా చట్టాన్ని సిద్ధం చేసింది. ఈ చట్టాన్ని పూర్తిగా సమీక్షించిన తర్వాత మరియు సంబంధిత అధికారుల నుంచి వచ్చిన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత మంత్రిమండలికి ఈ యొక్క చట్టం సమర్పించబడుతుందని చెప్పేసి కువైట్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ముసాయిదా చట్టం రూపొందించబడిందని చెప్పేసి సమాచార మంత్రిత్వ శాఖ అనేక విభాగ అధికారులను ఉద్దేశించి ఒక లేఖలో అయితే వివరించింది. పర్యాటక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం మరియు అభివృద్ధి చేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం వంటివి ఈ రంగంలో వృద్ధిని పెంపొందించడం దీని లక్ష్యమని చెప్పేసి, అంతేకాకుండా పర్యాటకాన్ని నియంత్రించే ముసాయిదా చట్టాన్ని సంబంధిత అధికారులు అధ్యయనం చేసి 10 రోజులలోపు తమ యొక్క విలువైన సూచనలను సమర్పించాలని చెప్పేసి సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే కువైట్ లో మనం చూసుకుంటే దేశీయ పర్యాటకాన్ని ప్రేరేపించడం మరియు పర్యాటకులను ఆకర్షించడం లక్ష్యంగా 38 విధానాలు ఉన్నాయని చెప్పేసి, ముఖ్యంగా ముసాయిదా చట్టంలో విదేశీయుల ప్రవాసుల నివాస చట్టం కింద ప్రవేశ వీజా ప్రక్రియను సులభతరం చేయడం, పర్యాటక వీసా అనుమతులను మరింత సులభతరం చేయడం, అలాగే పర్యాటకుల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి మరియు పర్యాటక రంగ అభివృద్ధికి విధానాలు మరియు వ్యూహాలను సిద్ధం చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మరియు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సమన్వయం చేసుకోవడం కూడా అవసరమని చెప్పేసి సమాచార మంత్రిత్వ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో ఈ యొక్క చట్టాన్ని మంత్రిమండలికి అయితే సమర్పించడం జరిగింది. మంత్రిమండలికి సమర్పించిన తర్వాత విదేశాల నుంచి ముఖ్యంగా ఎవరైతే పర్యాటకులు, టూరిస్టులు ఉన్నారో కువైట్ కు వచ్చేందుకు వాళ్ళ యొక్క వీసాలను సులభతరం చేయడం, అలాగే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలను చూసుకోవడం, అలాగే దీనికోసం కొత్త చట్టాన్ని రూపొందిస్తూ ఉన్నారు. పాత చట్టాన్ని కూడా సవరిస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మరి ఆ యొక్క చట్టంలో ఏ అంశాలు ఉన్నాయని చెప్పేసి రాబోయే రోజుల్లో కువైట్ కేబినెట్ ఆమోదం తెలిపితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వస్తుంది. చమురును నమ్ముకుంటే రాబోయే రోజుల్లో కువైట్ దేశ భవిష్యత్తు, ప్రజల యొక్క భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతూ ఉందని చెప్పేసి కువైట్ ఇప్పటి నుంచే పర్యాటక రంగాన్ని ఆకర్షిస్తూ ఉంది. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే కువైట్ దేశం దగ్గర ప్రస్తుతం డబ్బు పుష్కలంగా ఉంది కాబట్టి కువైట్ దేశం పర్యాటక రంగాన్ని ఇప్పుడే అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కువైట్ లో చెప్పుకోదగ్గ టూరిస్టు ప్లేసులు అయితే లేవని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.